చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు బుక్స్‌లో నాగలి, గొడ్డలి అండ్ హైబ్రిడ్ కౌస్ అంటే ఆవులు ఇవన్నీ ఉండేది. హైబ్రిడ్స్ ఆవులు మేమప్పుడు చిన్నప్పుడు బుక్స్‌లో చూసినప్పుడు ఇప్పుడు నిజంగానే ఆ ఆవులనేసి వచ్చాయి. అవి సీమావులు. సో, ఇవి ఇప్పుడు వచ్చే టెక్స్ట్ బుక్కుల్లో గొడ్డలి ఇవన్నీ రావడం లేదు. అవి మళ్ళీ వస్తే బావుండు. చిన్న పిల్లలకి కూడా తెలిసేది ఏ ఏ పరికరాల్లో వ్యవసాయానికి యూజ్ చేస్తారు అనేసి. వీళ్ళు స్కూలుకి వెళ్లి చదువుకోరా అంటే స్కూలుకి వెళ్ళకుండా ఇలా చెనక్కాయ పీకిన చెట్లను తీసి టబ్‌లో ఏసి తీసుకొని వెళ్లి చేస్తున్నాడు. చదువుకోరా అంటే వెళ్ళనంటున్నాడు. ఏం చేస్తాను అంటే రోబోటిక్ వ్యవసాయం చేస్తాడంట. సో, అందుకనేసి రోబోటిక్స్ వ్యవసాయం బెస్టా? లేదంటే నాగలితో చేసే వ్యవసాయం బెస్టా మీరు చెప్పండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ.